హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి ములక్కాయ కూర టమాటా వేసి ఎలా రెడీ చేయాలో చూద్దామండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా కుక్కర్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూసారు కదా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఎంత అందంగా కనిపెడుతుందో అంతే రుచిగా ఉందండి. మీరు నోట్లో పెట్టుకోగానే అంత టేస్టీగా అనిపిస్తుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో మనం చూద్దాం. దానికోసమైతే నేను కుక్కర్ పెట్టుకొని దీంట్లో 2 స్పూన్ల వరకు మంచి నూనె అనేది వేసుకున్నానండి. అంటే రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, దాంట్లోనే ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నానండి. టేస్ట్ ఇది వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి, మీ ఇష్టం. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి చిలుకలుగా చీరేసి వేసేస్తే సరిపోతుంది. అవి కొంచెం కలుపుకొని కొంచెం లైట్ గోల్డెన్ అవుతే చాలండి, మనకి టేస్ట్ అనేది అదిరిపోతుంది. చూసారు కదా, అలా వేగాక ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే 2 ఉల్లిపాయలు చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఉందండి, దాన్ని మనం వేసేసుకోవడమే. సన్నగా తరుక్కోవాలి. ఎంత సన్నగా అంటే మనం పేస్ట్ కొట్టుకున్నా పర్వాలేదు, ఆ విధంగా ఉండాలండి. పేస్ట్ కొట్టేమంటే కనుక బాగా పేస్ట్ స్వీట్నెస్ వస్తుంది మనకి. అలా కాకుండా ఇలా చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కలర్ వస్తే చాలండి మనకి. వేయించుకున్నాక వెంటనే మనకి ములక్కాళ్ళు అనేది నేను ఇక్కడ 4 తీసుకున్నాను ములక్కాళ్ళు. మీరు ఎంత జనం ఉంటారో దాన్ని బట్టి అన్ని క్వాలిటీ పెంచుకోండి. అంటే మీరు ఉల్లిపాయ కానీ, టమాటో కానీ, ములక్కాళ్ళు కానీ అన్నీ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. ములక్కాడ అనేది ఎప్పుడూ కూడా నూనెలో వేగితేనే బాగుంటుంది. అలా తర్వాత వెంటనే టమాటో మనం మిక్సీ కొట్టుకున్నా పర్వాలేదండి, కోరుకున్నా పర్లేదు. ఇక్కడ మిక్సీ కొట్టింది వేస్తున్నాము. టమాటా ప్యూరీ, టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసి ఒక తిప్పితే చాలండి, అది జ్యూస్లా వచ్చేసింది. సో అది వేస్తున్నాము. నేనైతే ఆ పుల్లదనం అంతా అవి లాక్కుంటాయండి. బాగా కొంచెం ఉడకనివ్వాలి. దాంట్లోనే కొంచెం మనం పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను ఉప్పు. దాంట్లోనే 1 టీ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా మన ఇంట్లోనే చేసుకున్నాం కదండి పొడి, అది వేసాను. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేశారంటే కనుక ఏమీ కష్టం లేకుండా 5 నిమిషాల్లోపే మనకి 5 నిమిషాలు కూడా అవసరం లేదండి. అన్నీ రెడీ పెట్టుకుంటే 3 నిమిషాల్లో మనకి 3 మినిట్స్లో మనకి చాలా ఈజీగా టేస్టీగా అదిరిపోయే, నోట్లో పెట్టుకుంటే ఇంకొక ముద్ద తినాలనిపించే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ ములక్కాడ కూర అయితే మాత్రం ట్రై చేయండి ఖచ్చితంగా. చూసారు కదా, మనం కారం కూడా ఎక్కువ వేయలేదు. టమాటాల వల్ల బాగా వేగితే ఈ కలర్ అనేది వచ్చేస్తుంది. దీంట్లోనే మనకి 1/2 కప్పు వరకు నీళ్ళు వేసుకోవాలండి. అంటే చిన్న కప్పు ఉంది కదా, మనం టమాటో ప్యూరీ వేసాం కదా, సో దాంతో 1/2 కప్పు కానీ 1/2 కప్పు కానీ వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. అంటే బాగా గ్రేవీగా తింటే వేసుకోవచ్చండి. కొంచెం తిక్కుగా తినేవాళ్ళు 1/2 వేసుకోండి చాలు. అంతే. ఒక్క విజిల్ వచ్చాక మనం వెంటనే తీసేయాలండి, లేదా ములక్కాళ్ళన్నీ ఈడిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా గ్రేవీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ విధంగా గ్రేవీ రెడీ అయ్యాక మనం చూసారు కదా, కూర చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. రెడీ అయిపోయింది మనకి. భలే ఉంటుందండి ఈ విధంగా ట్రై చేసింది. ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. చూసారు కదా, ఢిల్లీ వాళ్ళు సింగి వాళ్ళు ట్రై చేస్తారండి. సింగి వాళ్ళు అనేసి చేస్తారు, ఢిల్లీ వాళ్ళు బాగా చేస్తారు ఇదే విధంగా. సో నేను ఆంధ్ర స్టైల్ కాకుండా అలా ట్రై చేస్తాను. చాలా బాగుందండి. ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. చూస్తారు కదండి, మనం ఎంత ఫాస్ట్గా చేసుకునే ఒక గ్రేవీ అనేది త్వరగా చేసేసుకోవచ్చు. మీరు చూసిన వెంటనే మీకు మన ఛానల్ నచ్చిందా?
నచ్చితే లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ కొట్టాక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ప్రిఫర్ చేయండి, అంటే ఈ బాగుందనేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.